మీరు పుష్ప సినిమా చూసారా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు అల్లు అర్జున్ ఫ్యానా కాదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నీ వదిలితే సినిమా ఒకసారి చూడండి. అందులో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ నిజంగా ఇన్స్పైర్ చేస్తుంది. ఎంతో ఆకలితో ఉంటేనే పెర్ఫార్మెన్స్ చేయడం కష్టం. నాకు పాయింట్ అర్థం కాదు. బాన్ విత్ సిల్వర్ స్పూన్, హ్యావింగ్ ఆల్ ద లగ్జరీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అన్ని లగ్జరీస్ ఉన్నాయి, రిచ్ అన్ని ఉన్న తర్వాత ఓ మనిషి ఎందుకు అంత కష్టపడాలి? నీకు నాకు లగ్జరీస్ అనే అవకాశాలు ఉంటే ఆరామ్సే కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేస్తాం. బట్ ఎందుకు కష్టపడి 6 ప్యాక్ సంపాదించాలి? కష్టపడి ఒళ్ళు ఇరుచుకుని డాన్స్ వేయాలి, కష్టపడి పెర్ఫార్మెన్స్ చేయాలి? దేనికోసం? ఈ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ ఎందుకంత కష్టపడతారు? అన్ని లగ్జరీస్ వదులుకొని, అన్ని లగ్జరీస్ ఉన్నా కూడా ఎందుకంత కష్టపడతారు? అన్నిటికీ పాయింట్ ఒకటే, ఫైర్ ఇన్ ద బెల్లీ. అంటే నీకు ప్యాషన్ ఉందనుకో, ఆ ప్యాషన్ నిన్ను నిద్రపోలేదు. అది ఎప్పుడు నిన్ను ఫైర్ మోడ్లో ఉంచుతుంది. సో దే హ్యావ్ అ ప్యాషన్ ఇన్ దర్ బెల్లీ. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అలౌ దెమ్ టు రిలాక్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ పెడుతుంది. ఆ స్టాండర్డ్ ప్రూవ్ చేసుకుని ప్రతిసారి ఇంకో స్టాండర్డ్ పెట్టుకుంటారు. ఆ స్టాండర్డ్ అయిపోయి ఇంకో స్టాండర్డ్కి వెళ్తారు. ఆల్వేస్ దే కీప్ చేంజింగ్ దెమ్సెల్ఫ్. ఆల్వేస్ పీపుల్ హూ హ్యాస్ దట్ ప్యాషన్ ఓన్లీ చేంజ్ దేర్ స్టాండర్డ్స్ టు నెక్స్ట్ లెవెల్. ఆల్వేస్ ఐడెంటిఫై చేయండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంత కష్టపడతారు? ఏం వస్తుంది? నేషనల్ అవార్డు వచ్చింది, బట్ సేమ్ కసి ఎందుకు ఉంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ అ ప్యాషన్. నీ పనిలో నీకు ప్యాషన్ ఉంటే ఇంకేం కనిపించదు పని తప్పితే. ఆ పనిలో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, ఇంకో లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే రెస్ట్లెస్గా. ఓకే, అందుకని మనకి మన ప్యాషన్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్యాషన్ ఐడెంటిఫై చేయగలిగితే మనం కూడా ఆపుకోలేం. ఓకే.